ఆదికాండము 21వ అధ్యాయము. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమునందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగచేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రాహాముతో చెప్పును? నేను అతని ముసలితనమునందు కుమారుని కంటిని గదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగచేసెను. అయితే దేవుడు, ఈ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రాహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో అటూ ఇటూ తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడివేసి, ఆ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్లి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మరణం వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశములో నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రాహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడైయున్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న ఈ దేశమునకును చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పెను. అందుకు అబ్రాహాము ప్రమాణం చేసేదనెను. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్లబావి విషయమై అబ్రాహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు, ఈ పని ఎవరు చేసిరో నేనెరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రాహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. తరువాత అబ్రాహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక అబీమెలెకు అబ్రాహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రెపిల్లలు ఎందుకని అడిగెను. అందుకతడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా ఈ 7 గొర్రెపిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పెను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకున్నందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు అలాగు ఒక నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి
తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్యుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో అనేక దినములు పరదేశిగా నుండెను.